ఈ అఫీషియల్ రికార్డ్స్లో అంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డుల్లో వీటన్నిటిలో మేరీకుటి మాతుకుటి అని ఉంది. దట్ మీన్స్ మేల్. కానీ పోలీస్ అప్లికేషన్లో మీరు ఫీమేల్. రాంగ్లీ బబుల్డ్ అని వాళ్ళు అందుకే అన్నారు. వాళ్ళ సైడ్ నుండే ఈ విధంగా తప్పు జరిగి రిజెక్ట్ అయింది అంటే కోర్టుకు వెళ్ళి టెస్ట్ చేయించొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. మన సైడ్ క్లియర్గా లేదుగా. ఈ గెసెట్ నోటిఫికేషన్ ఇప్పుడేమైనా దొరుకుతుందా? ట్రై చేస్తున్నాను. కన్సెంట్ ఆఫీసర్ వారం నుంచి లీవ్లో ఉన్నారు. ఇదే బ్యూరోక్రసీ వాళ్ళతో సమస్య. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. ట్రై చేద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఏయ్ మేరీ డార్లింగ్, నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. అది విని నేను తట్టుకోలేను. చెయ్యి అంత మెత్తగా ఉందో. సిగ్గు లేదేంటి లాయర్ అని చెప్పుకోవడానికి? అందం కదా, ఏదో తెలియని అట్రాక్షన్. గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తుంది. అదే మేరీ డార్లింగ్ స్పెషాలిటీ. దెబ్బ ఎటు నుంచి పడిందని మాత్రం చూస్తే చాలు. అలాగా? అయితే మనం లైబ్రరీకి వెళ్దామా? పద పద. మీరిద్దరు క్లాస్మేట్సా? అవును మేడం, ఎల్కేజీ నుంచి +2 వరకు. అప్పటినుంచే తన లైఫ్ అంబిషన్ మేడం పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనేది. ఈ ఇయరే లాస్ట్, ఇంకేజ్ బార్ అయిపోతుంది. మీరేం చేస్తున్నారు? నేను ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతున్నాను మేడం. ఇది మీరు అప్లై చేసి ఎన్నో రోజులు అవలేదు కదా? మినిమం 3 months. అదే టైం పీరియడ్. గజెట్ నోటిఫికేషన్ అంతా డ్యూ కోర్సులోనే జరుగుతుంది. ఇందులో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇంకాస్త వెనక జరుగుతుంది అంతే. మేడం, ఈ గెజెట్ నోటిఫికేషన్ నాకు ఇప్పుడు లభించలేదంటే లైఫ్లో అది ఉండి కూడా ఏ ప్రయోజనం ఉండదు. ఆన్ ఇట్స్ యువర్ డ్యూటీ టు డూ దాట్. నన్ను భయపెట్టాలని, బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటే ఐ కెన్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ నెవర్ గెట్ ఇట్. మేడం, నేను కూడా మీరేగా ఒక స్త్రీని. పిల్లల్ని మాత్రమే కనలేను, కానీ ఆ వ్యత్యాసం మాత్రమే మన ఇద్దరి మధ్యలో ఉంది. ఓ, నీకు పిల్లల్ని కనాలన్న ఆశ కూడా ఉందన్నమాట. మేడం మేడం ప్లీజ్, తన పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఒక మగాడిగా పుట్టలేదని నాకు కూడా రిగ్రెట్ గానే ఉంది. తనేమో ఇలా మారాడు. అదే, ఆడదాని విలువ ఆడదానికే తెలియదు. మేడం సారీ మేడం. మేరీ, ఏంటి నువ్వు?